ఆల్సో వెరీ కాంపిటీషనబుల్ మార్కెట్ అనమాట. అంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మరి మన హెల్త్ కాన్సెప్ట్ మీద ఈ యొక్క కంపెనీని ముందు తీసుకెళ్లాలంటే మనకు ఒక మార్కెటింగ్ ఎనలైజేషన్ కావాలి. ఈ మార్కెటింగ్ ఎనలైజేషన్ కోసం కంపెనీ వారు ఏం చేశారంటే వరల్డ్ వైజ్ గా ఒక టీమ్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ టీం ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మన ప్రొడక్ట్ ఫార్ములేషన్ కానీ మన కంపెనీ డిజైన్ కానీ చేయటం జరిగింది. అదే విధంగా ముందుకు తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే ఇవాళ ఉన్న సోషల్ మీడియా ప్రకారం, ఇవాళ నెట్వర్కింగ్ ప్రకారం, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రకారం పీపుల్స్ ఆర్ వెరీ నాలెడ్జబుల్. కానీ ఈ సొసైటీ ఒక బేసిక్ విషయంలో అటెన్షన్ ఇవ్వలేదు. ఈ నాలెడ్జ్ మొత్తం కూడా మనం డబ్బు సంపాదన అనే వలలో చిక్కుకొని ఈ డబ్బు వెనుక తిరుగుతూ టయానికి తినక, టయానికి నిద్రపోక, మరి ఈ యొక్క హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ మీద మనం అటెన్షన్ ఇవ్వకుండా ఈ డబ్బు వెనుక తిరుగుతూ హెల్త్ విషయంలో పట్టించుకోకుండా ఒక ఆర్గాన్ చెడిపోయేంత వరకు మన శరీరం గురించి మనం పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక ఆర్గాన్ చెడిపోయిందో ఈ డబ్బులు మొత్తం కూడా మళ్ళీ హాస్పిటల్కు దారిపోయటం జరుగుతుంది. ఇది నవే డేస్ లో జరిగే విషయం. దీనిపైన మనం కొంచెం అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే అప్పుడు మనం కొంత సొసైటీలో కొంత మార్పు చేయవచ్చు అనే ఉద్దేశమే మన డైనస్ కంపెనీ యొక్క మెయిన్ గోల్ అనమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఎటువంటి ఇబ్బందులతో ప్రజలు బాధపడుతున్నారు అనే దానిపైన ఈ ఎనలైజేషన్ టీం ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకు ఇన్నోవేటివ్ ఇంటిగ్రేటివ్ ప్రొడక్ట్ ని తయారు చేసి మనం వరల్డ్ వైజ్ గా ఈ వరల్డ్ ని ఆరోగ్యవంతంగా చూడాలని వరల్డ్ వైజ్ గా ఈ ప్రొడక్ట్ రిలీజ్ చేసి మన ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. హెల్త్ ఇస్ ప్రైస్లెస్ వెల్త్, ఇది అందరికి మనకు తెలుసు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, మనకు తెలుసు. ఈ యొక్క కొటేషన్స్ గానే మిగిలిపోతున్నాయి కానీ అందరికి తెలిసినప్పటికీ మనం వాటిని పట్టించుకోం. ఎందుకంటే అవి ఒక కొటేషన్ గానే ఉంటాయి తప్ప వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాం. హెల్త్ ఇస్ ప్రైస్లెస్ వెల్త్ అని మనకు తెలుసు, కానీ ఆ హెల్త్ పైన మనం హెల్తీగా ఉన్నప్పుడు ఎప్పుడు అటెన్షన్ ఇవ్వాలి సార్? మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడు మాత్రమే హెల్త్ పైన అటెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం డిసీజ్లోకి వెళ్ళిపోయామో మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని మనం తీసుకురాలేము. ఎప్పుడైతే డిసీజ్లోకి వెళ్ళిపోయినామో మనము డ్రగ్స్ తోటి లైఫ్ లీడ్ చేయాలి, అది అంతా ఈజీ అయిన పని కాదు. దట్ ఈస్ నాట్ ఇట్. తర్వాత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఇది మనకు తెలుసు. ప్రివెన్షన్ ఎలా ఇవ్వాలి, మరి ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంలో మీరు ఎవరినైనా అడిగి చూడండి. అసలు ఈ ప్రివెన్షన్ విషయంలో ఎంత పెద్ద వ్యక్తికైనా కానీ ఆయనకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు. సార్ చూద్దాం, నిన్న ఒక లీడర్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ ఇప్పుడు నాకు కిడ్నీలో ఏదో స్టోన్ ఉన్నట్టుగా అనిపించింది, ఇప్పుడు పర్వాలేదు అంటే. నేనేమన్నా అంటే, సార్ రోజంతా వాడండి అంటే, లేదు సార్ ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నా, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం లేదు. వచ్చినప్పుడు ఏం చూసుకుంటావు బాబు, నువ్వు ఫస్ట్ ప్రివెన్షన్ తీసుకోవాలని నేను చెప్పాను. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే ప్రివెన్షన్ ఏమున్నది, ఏం తీసుకోవాలి? ఇప్పుడు జ్వరం రాకంటే ముందు జ్వరం టాబ్లెట్ వేసుకోలేము కదా, లేదనుకుంటే ఏదైనా డిసీజ్ రాకంటే ముందు యాంటీబయాటిక్ వేసుకోలేము కదా అని ఇటువైపు డ్రగ్స్ వైపు ఈ మెడిసిన్ వైపు ఆలోచిస్తున్నారు, కానీ భోజనం వైపు మాత్రం ఎవరు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. సో ఈ సొసైటీలో మనం ఒక ఈ ప్రాపర్ డైట్ పైన ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేయాలి. దీని ద్వారా మన ద్వారా కొంతమంది ఫ్యామిలీస్ని మార్చాలి, దాంతో సొసైటీ మారుతుంది అనేది మన డైనస్ గ్లోబల్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ప్రివెన్షన్ తీసుకోవాలంటే సార్ మనం శరీరం యొక్క ఫండమెంటల్ సిస్టమ్ ఏంటో తెలియాలి. మన ఫండమెంటల్ సిస్టమ్ తెలియకుండా మనం ప్రివెన్షన్ తీసుకోవడం అనేది జరగదు సార్. మరి మనం డిసీజ్ అంటున్నాం. ఇవాళ మరి సైన్స్ ఎంత డెవలప్ అవుతుందో, మనం నెట్వర్కింగ్ ప్రకారం ఎంత డెవలప్ అవుతున్నామో డిసీజెస్ కూడా అంతే డెవలప్ అవుతూ ఉన్నాయి సైన్స్తో పాటు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ డిసీజ్ అంటున్నాం, క్యాన్సర్ డిసీజ్ అంటున్నాం, హార్ట్ అటాక్ డిసీజ్ అంటున్నాం, ఆర్థరైటిస్ డిసీజ్ అంటున్నాం. మరి ఇవన్నీ కూడా డిసీజ్ అని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇది డిసీజా డిజార్డర్సా అని మనకు తెలియాలి అంటే
ఈ డిసీజ్‌కి రూట్ కాజ్ ఏంటో తెలియాలంటే, మన శరీరం యొక్క ఫండమెంటల్ సిస్టమ్ ఏంటో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ఫండమెంటల్ సిస్టమ్ తెలియకుండా మనం ప్రివెన్షన్ ఇవ్వటం అనేది జరిగే పని కాదు. డిసీజ్ అంటే ఏంటి అంటే, మన శరీరము మనతో కమ్యూనికేట్ చేసే భాషనే డిసీజ్ అంటారు. ఉదాహరణకు డయాబెటిస్ వచ్చింది సార్. డయాబెటిస్ వచ్చిందంటే మనకు ఏం చెబుతుంది మన శరీరం అంటే, బాబు నువ్వు ఫాలో చేసిన లైఫ్ స్టైల్‌లో ఇప్పటివరకు ఒక ఆర్గాన్ పోయింది. ఇకనైనా మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ పడతాయి అని ఒక కమ్యూనికేట్ చేస్తుంది. ఉదాహరణకు డయాబెటిస్ అంటున్నాం. డయాబెటిస్ డిసీజా డిజార్డరా అని చూసినట్లయితే డయాబెటిస్ అంటే ఏంటి సార్? మన శరీరంలో అనేక గ్లాండ్స్ ఉంటాయి. దాంట్లో పీయూష గ్రంథి ప్యాంక్రియాస్ అనేది ఒక గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్ చేసే పని ఏంటి? ప్రతిరోజు మన శరీరానికి సరిపడా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఏవో కారణాల వల్ల మన లైఫ్ స్టైల్‌లో మార్పులు రావటం వల్ల, మనం తీసుకునే ఆహారంలో లోపాలు రావటం వల్ల, ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఫంక్షనింగ్ తగ్గింది. అక్కడ సెల్ డ్యామేజ్ ఫంక్షనింగ్ తగ్గింది. తగ్గటం వల్ల మనకు సరిపడే ఇన్సులిన్ అనేది ఈ శరీరానికి అందట్లేదు. సో, మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్తారు సార్? మన బ్లడ్ టెస్ట్ చేసి మన బాడీలో ఎంత పర్సెంటేజ్ షుగర్ లెవెల్ ఉందో దానికి సరిపడే ఎంజీ గల ఇన్సులిన్ టాబ్లెట్లు గాని, ఇన్సులిన్ ఇంజెక్షన్ గాని బయట నుంచి మన శరీరంలో బాడీలో బ్యాలెన్స్ మాత్రమే జరుగుతుంది కానీ, ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ పనిచేయడానికి మాత్రం వైద్యం జరగట్లేదు. కాబట్టి వన్స్ ఒక్కసారి మనం డయాబెటిస్‌లో కంటే షుగర్ వచ్చిందంటే, ఇక జీవితాంతం కాలం మనం షుగర్ టాబ్లెట్లే వాడాలి. ఇది పోయే జబ్బు కాదనే ఒక అపోహ ప్రజల్లోకెళ్ళిపోయింది. కాబట్టి దీనిపైన మనం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. రైట్. మరి వీటికి రూట్ కాజ్ ఏంటి అని చూసినట్లయితే, మరి అది ఫంక్షనల్ ఇన్‌బాలెన్స్ అని కావచ్చు, లేకపోతే హార్మోన్ ఇన్‌బాలెన్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఏదైనా కావచ్చు. కానీ ఒక్కసారి మన శరీరం యొక్క ఫండమెంటల్ సిస్టమ్ చూసినట్లయితే, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి ఈ యొక్క శరీరం నిర్మితమైంది సార్. సెల్స్ క్రియేటెడ్ టిష్యూస్ క్రియేటెడ్ ఆర్గాన్ క్రియేటెడ్ సిస్టమ్ టుగెదర్ హ్యూమన్ బాడీ. ఇది ప్రతి ఒక్క విషయం తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈ విషయం తెలుసు. సో, మన శరీరం ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తోటి క్రియేట్ అయిందంటే, మన శరీరంలో ఒక డిసీజ్ క్రియేట్ అవుతుందంటే అల్టిమేట్‌గా ఎక్కడి నుంచి ఆహ్, ఈ క్రియేషన్ జరుగుతుంది? డిసీజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే అల్టిమేట్‌గా బేసిక్‌గా సెల్ డ్యామేజ్ నుంచి ఈ డిసీజ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్క సెల్ డ్యామేజ్ అవుతూ ఆర్గాన్ దాకా వచ్చేంత వరకు మనకు ఆ డిసీజ్ అనేది బయటపడదు. ఉదాహరణ క్యాన్సర్ చూసుకుందాం సార్. క్యాన్సర్ ఈ రోజులలో క్యాన్సర్ టెస్ట్‌లో వచ్చేంత వరకు అంటే టెస్ట్‌లో బయటపడ్డదంటే అది ఫోర్త్ స్టేజో, థర్డ్ స్టేజో అయి ఉంటుంది. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సెల్స్‌లో ఏం జరుగుతుందో కనిపెట్టగలిగే వైద్యం కనిపెట్టగలిగే టెక్నాలజీ మన అల్లోపతి వైద్యంలో ఇంకా రాలేదు. కాబట్టి మనం ఒక ఆర్గాన్ చెడిపోయేంత వరకు మనం ఆ డిసీజ్‌ని గుర్తించలేకపోతున్నాం. సో, ఓకే. రైట్. కమ్ టు ద పాయింట్. ఏ డిసీజ్‌కైనా కారణం ఏంటంటే సెల్ డ్యామేజ్. మరి ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే సెల్ డ్యామేజ్ కారణం మరి ఎక్కడి నుంచో బయట నుంచి ఒక వైరస్ కణం వచ్చి మన బాడీలో వచ్చి మన సెల్స్‌ని డ్యామేజ్ చేయడం కాదు. లైక్ కరోనా వైరస్ లాగా కాదు. మన బాడీలో సెల్ డ్యామేజ్ కారణం ఫ్రీ రాడికల్స్ అంటున్నారు. మీరెవరినైనా అడిగి చూడండి ఫ్రీ రాడికల్స్ ఏంటి సార్? ఫ్రీ రాడికల్స్ ఏంటి? అదేమన్నా క్రిప్టో కరెన్సీయా లేకపోతే ఇంకేదా అని వీటిపైన తప్ప అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది? ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? క్యాన్సర్ కణాలని వేటిని అంటారు? అనే బేసిక్ నాలెడ్జ్ ఈ సొసైటీకి లేదు. కాబట్టి మనమందరం కలిసి త్రూ ద డైనస్ గ్లోబల్ ద్వారా ఈ సొసైటీలో ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ మన సెల్ డ్యామేజ్ కారణం ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఎలా అవుతున్నాయంటే ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయంటే మన లైఫ్ స్టైల్ మారింది. ప్రాపర్‌గా పాతకాలంలో ఉన్న లైఫ్ స్టైల్‌లో మనం లేము. ఎందుకు లేము? మనకు ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. రేడియేషన్ ఎక్కువైపోయింది. యూవీ రేస్ ఎక్కువైపోయినాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ టయానికి నిద్రపోవట్లేము. ఒబెసిటీ, స్మోకు, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అయిపోయింది కాబట్టి, మన శరీరంలో హెల్తీగా ఉండే సెల్సే ఈ కారణాల వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ కావటం వల్ల అవి ఒక ఎలక్ట్రాన్ ఎలిమెంట్ అయ్యి ఇన్‌బాలెన్స్ అవుతున్నాయి. ఈ ఇన్‌బాలెన్స్ అయిన సెల్ మరి ఆ సెల్ అక్కడ
కామ్గా ఉండకుండా అది బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకొక హెల్దీగా ఉన్న సెల్ డ్యామేజ్ చేస్తున్నాయి. అక్కడ మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇన్బ్యాలెన్స్ అయిన సెల్ మళ్ళీ హెల్దీగా ఉన్న సెల్స్ డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ రకంగా సెల్ డ్యామేజ్ అనేది జరుగుతూ అక్కడ మన క్యాన్సర్ కణాలు అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకే, రైట్ సార్. మరి ఈ సెల్ డ్యామేజ్ ని మనం అడ్రస్ చేయడం ఎలాగా అని చూసినట్లయితే, ఈ సెల్ డ్యామేజ్ కి అడ్రస్ చేయడం మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఉన్న ఫుడ్ సప్లిమెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే లైక్ గ్రీన్ టీ లాంటి, మనం విటమిన్ సి గ్రీన్ టీ ఇవన్నీ తీసుకున్నాం కదా కరోనా టైంలో, అటువంటి అనమాట. అంటే దీంట్లో ఈ ఫుడ్ సప్లిమెంట్ లో ఒక ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మనం తాగుతున్నప్పుడు అది ఒక సెల్ ని మాత్రమే మనం అడ్రస్ చేయొచ్చు. కానీ మన శరీరంలో ప్రతిరోజు ప్రతి గంటకు కొన్ని వందల కొద్ది సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం ఈ యాంటీ ఆక్సిడెంట్లు తరచుగా తీసుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, మరి సార్ మరి మనం భోజనం చేస్తున్నాం కదా, ఈ భోజనం మరి మనకు పవర్ జనరేట్ అవ్వాలి కదా. ఈ పవర్ జనరేట్ అయినప్పుడు కొత్త సెల్ క్రియేషన్ కావాలి కదా. ఏంటి అని చూసినట్లయితే, ఈ వరల్డ్ ఫంక్షన్ అవ్వటే మనం తీసుకున్న భోజనం వెంటనే అది పవర్ జనరేట్ అవ్వదండి. అది ఒక సర్టెన్ ఫార్మెట్ రూపంలో మారాలి. ఉదాహరణకు ఈ యొక్క లోకం ఫంక్షన్ అవ్వాలంటే, వరల్డ్ ఫంక్షన్ కావాలంటే ఎలక్ట్రిసిటీ ఎంత అవసరమో, ఈ ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ నుంచి వస్తాయి, గాలి నుంచి వస్తుంది, తర్వాత ఇంకా వేరే వేరే దాంట్లో నుంచి వచ్చి అక్కడ నుంచి ఒక సర్టెన్ ఫార్మెట్ రూపంలో, ఉదాహరణకు వాటర్ నుంచి మనకు పవర్ జనరేట్ అవుతుంది అనుకుందాం అని మనం ఒక ఛార్జర్ తీసుకుపోయి వాటర్లో పెడితే పవర్ వస్తుందా? రాదు. అదొక పవర్ జనరేట్ అవ్వాలంటే సర్టెన్ ఫార్మెట్ లో మారాలి. మనం తీసుకున్న భోజనం కూడా మనకు పవర్ జనరేట్ అవ్వాలంటే సర్టెన్ ఫార్మెట్ లో మారాలి. ఆ ఫార్మెటే ఏటీపీ అంటారు, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది మన బాడీ ఫంక్షన్ అవ్వాలంటే ఈ మాలిక్యూల్ ఈ ఫార్మెట్ లో ఏటీపీ కావాలి. మనం తీసుకున్న ఆహారము పవర్ జనరేట్ అవ్వాలంటే ఏటీపీ కావాలి. ఈ ఏటీపీ తోటి మనం తీసుకున్న ఆక్సిజన్ తో మిళితమై మన శరీరంలో పవర్ సెల్స్ కొన్ని లక్షల సెల్స్ ఉంటాయి. దానినే మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియాలో మనం తీసుకున్న ఆహారం నుంచి మరి పవర్ జనరేట్ అవుతూ కొత్త సెల్ క్రియేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్న ఆహారము మనకు శరీరానికి కావలసిన సెల్స్, కొత్త సెల్ క్రియేషన్ జరిగే బదులు ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సార్ ఏంటి సార్ మరి ఇప్పుడు మనం భోజనం కరెక్ట్ మంచిగా నేను ప్రాపర్ డైట్ తీసుకుంటున్నా, మరి మంచి ఫుడ్ తీసుకుంటున్నా, మరి నేను నాన్ వెజ్ కూడా మానేశాను, మరి నాకెందుకు సెల్ డ్యామేజ్ అవుతుంది అనేది మీకు చాలా మందిలో వచ్చే క్వశ్చన్. మరి ఈ యొక్క సెల్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది, ఫ్రీ రాడికల్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ కాకుండా ఉండాలి అంటే, మన మైటోకాండ్రియా నుండి కొత్త సెల్స్ జనరేషన్ అవ్వాలంటే మన శరీరంలో ఒక లేబర్ మాలిక్యూల్ కావాలి. ఆ లేబర్ మాలిక్యూలే అంటే ఒక ఫ్యాక్టరీకి, ఒక ఇండస్ట్రీకి లేబర్ ఎంత అవసరమో, బేసిక్ గా పనిచేసే లేబర్ ఎంత అవసరమో, ఇప్పుడు ఉదాహరణకు అందరు ఉన్నారు అనుకోండి, హెచ్ఆర్ మేనేజ్మెంట్, సిఇఓ ఆఫ్ ద కంపెనీ, మేనేజర్లు అందరూ ఉన్నారు. కానీ బేసిక్ లో పనిచేసే లేబర్ లేకపోతే అక్కడ ప్రొడక్షన్ అనేది జరగదు. ఇన్ ద సేమ్ వే మన శరీరంలో కూడా ఆ యొక్క లేబర్ లాంటి మాలిక్యూల్ ఒకటి ఉంటుంది. దాన్నే ఎన్ఏడి అంటారు. ఎన్ఏడి ప్లస్ నికోటినమైడ్ అడినైడ్ డైన్యూక్లియోటైడ్ అంటారు. ఈ ఎన్ఏడి ఉంటేనే మన ఆర్గాన్స్ మొత్తం కూడా ఫంక్షన్ అవ్వాలా, ఎన్ఏడి కావాలి. లివర్ ఫంక్షన్ కావాలా, ఎన్ఏడి కావాలి. బ్రెయిన్ ఫంక్షన్ కావాలా, ఎన్ఏడి కావాలి. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ ఫంక్షన్ అవ్వాలా, ఎన్ఏడి కావాలి. ఈ ఎన్ఏడి ఉంటేనే మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం ఏటీపీగా జనరేట్ అయ్యి, ఏటీపీ నుంచి ఈ ఎన్ఏడితో మాలిక్యూల్తో మిళితమై మన మైటోకాండ్రియాలో కొత్త సెల్స్ అనేది జనరేషన్ జరుగుతుంది, పవర్ జనరేషన్ జరుగుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే, మన శరీరము ఈ ఎన్ఏడిని స్వతహాగా ఉత్పత్తి చేసుకునే గుణం ఉంది. కానీ ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఈ ఎన్ఏడి ప్రొడ్యూస్ కావాలంటే ప్రాపర్ డైట్ ఉండాలి, న్యాచురల్ డైట్ ఉండాలి, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సార్ ఇవాళ న్యాచురల్ డైట్ అంటే 70% గాన్. ఎందుకంటే ఇవాళ ఆసియా ఖండంలోనే అత్యధికంగా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఉపయోగించే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయనుకుంటే దట్ ఈస్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో మనం తీసుకునే కూరగాయలు అంటే వెజిటబుల్సే కావచ్చు, వెజిటబుల్స్ 70% ఫెర్టిలైజర్, హెర్బసైడ్స్ ఉంటున్నాయి.
ఇక తర్వాత చూస్తున్నట్లయితే మనకిప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాగా తగ్గింది. మనం ఒక 2 కిలోమీటర్లు నడవాలంటే యూబర్ గాని, ర్యాపిడో గాని బుక్ చేసుకుంటున్నాం. అసలు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టట్లేదు. సో, కాబట్టి మనకి లైఫ్ స్టైల్ మారింది కాబట్టి, మనం తీసుకునే ఆహారం ప్రాపర్‌గా పవర్ జనరేట్ కాకుండా, కొత్త సెల్ క్రియేషన్ బదులు ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డైనస్ కంపెనీ అందించే ప్రొడక్ట్ రోజంటా. రోజంటా. సార్ రోజంటా అంటే ఏంటి సార్? ఇదొక స్టెమ్ సెల్ బేస్డ్ ఫుడ్ సప్లిమెంట్. ఇక్కడ మనము స్టెమ్ సెల్స్ అంటే ఏంటో కూడా మనం కొంత ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? మరి ఇప్పుడు స్టెమ్ సెల్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన నెసెసిటీ ఉందా అని చూసినట్లయితే, ఒకప్పుడు 40 ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత సెల్ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు మనం ఏజింగ్‌లోకి వెళ్ళిపోతాము. సో, అప్పుడు ఆ వ్యక్తులకు సెల్ జనరేషన్ కోసం వేరే ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకునేవాళ్ళం. కానీ నౌ-ఏ-డేస్ చూడండి, ఈవెన్ 4, 5 ఇయర్స్ బేబీస్ కూడా మరి డయాబెటిస్ వస్తుంది. కారణం ఏంటి? అంటే వాళ్ళకు అంటే 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్ వాళ్ళకి కూడా డయాబెటిస్ వస్తుందంటే ప్యాంక్రియాస్‌లో సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ప్యాంక్రియాస్ ఫంక్షన్ అవుతుంది. మన శరీరంలో బేసిక్‌గా ఏ ఆర్గాన్‌లో సెల్ డ్యామేజ్ జరుగుతుందో ఆర్గాన్ ఫంక్షన్ తగ్గుతుంది. దాన్నే మనం డిసీజ్ అంటున్నాం. మరి ఇవాళ 4, 5 ఇయర్స్ బేబీస్ కానివ్వండి, పిల్లలకు కూడా మరి డయాబెటిస్ వస్తుందంటే మరి ఎక్కడి నుంచి సెల్ డ్యామేజ్ జరుగుతుంది? 3 ఇయర్స్ నుంచి కూడా సెల్ డ్యామేజ్ జరుగుతుంది. సో, ఈ సెల్ డ్యామేజ్ మనకు జరుగుతుంది కాబట్టి మనం స్టెమ్ సెల్స్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్టెమ్ సెల్స్ మనం ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్ అంటే, మనం స్టెమ్ సెల్స్‌ని 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి హ్యూమన్ స్టెమ్ సెల్స్, రెండోది యానిమల్ స్టెమ్ సెల్స్, మూడోది ప్లాంట్ స్టెమ్ సెల్స్. హ్యూమన్ స్టెమ్ సెల్స్ అంటే కొంతమంది ఉన్నతమైన కుటుంబంలో వాళ్ళ యొక్క పిల్లల బొడ్డు పేగులు ల్యాబ్‌లో దాస్తారు. ఇన్ ఫ్యూచర్‌లో ఏదైనా సైన్స్‌కి అందని మొండి రోగాలు వచ్చినట్లయితే, ఆ బొడ్డు పేగు నుంచి జీవకణాల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకు ఆ ఫ్యామిలీకి ఎక్కించినట్లయితే జనరేషన్ అవుతుంది. మొండి రోగాల నుంచి బయటపడతారు. నెక్స్ట్ యానిమల్ నుంచి కూడా మనం స్టెమ్ సెల్ తీసుకోవచ్చు. ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. మోరోవర్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అవి మనకి ఎక్కువ ఫామ్‌లోకి రాలేదు. నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ అయితే ఎఫికసీ తక్కువ ఉన్నా గానీ మోరోవర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ప్రతి వ్యక్తి వాడటానికి అందుబాటులో ఉంటుంది. సో, ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే ఫామ్‌లోకి వచ్చిందో చాలా కంపెనీలు ఫైటో స్టెమ్ సెల్స్ అనే పేరు పైన ఫైటో స్టెమ్ సెల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే స్టెమ్ సెల్స్. కానీ మన డైనస్ కంపెనీ వారు కొత్త టెక్నాలజీ తోటి ఇంకొక అడుగు ముందుకేసి ఫైటో ప్లజెంటా స్టెమ్ సెల్స్ అంటారు. అంటే ప్లాంట్ యొక్క మావి అంటే తల్లికి, బేబీకి కమ్యూనికేట్ చేసే మావి ఉంటుందే, ఆ మావి నుంచి ప్లాంట్ మావి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే స్టెమ్ సెల్స్ ప్లజెంటా స్టెమ్ సెల్స్ అంటారు. నెక్స్ట్ ఈ ప్ల ఈ ప్లజెంటా స్టెమ్ సెల్స్ మనం ఎక్కడి నుంచి తీస్తున్నామంటే మోస్ట్‌లీ బల్గేరియన్ రోజ్ ప్లజెంటా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత లోటస్ జెర్మ్ ఎక్స్ట్రాక్ట్ కొల్లాజెన్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత బిటర్ మెలన్ ఎక్స్ట్రాక్ట్ ఇది మనకు డయాబెటిస్‌లో ఫ్రెండ్లీ ఉంటుంది. తర్వాత అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అది మనకు బిఫోర్ బ్రష్ కంటే ముందే పాచి నొట్టిని ఒక శ్వాస తీసి నాలుక కింద వేసుకున్నట్లయితే మన సెలైవాతో మిక్స్ అయిపోయి వితిన్ సెకండ్స్‌లో హార్ట్‌లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మీకు సెల్ డ్యామేజ్ జరుగుతుందో అక్కడికెళ్ళి ఫ్రీ రాడికల్స్‌ని బయటికి నెట్టేసి కొత్త సెల్ క్రియేషన్ అవ్వటానికి మన యొక్క రోజంటా ప్రొడక్ట్ తోడ్పడుతుంది. సార్ నేను వాడాను. నాకేం డిసీజ్ లేదు. మరి నేను రోజంతా ప్రొడక్ట్ వాడాలా? మరి నాకేం జబ్బు లేదంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వాడాల్సిన ప్రొడక్ట్ రోజంతా ప్రొడక్ట్ అల్టిమేట్ ప్రొడక్ట్ అండి. మీకేం జబ్బు లేదనుకుంటున్నారా? సంవత్సరానికి ఒక 45 డేస్ ఒక 3 బాక్సులు వాడండి. మీరు ఎటువంటి ఆహ్, డిష్‌లోకి వెళ్ళకుండా ప్రివెన్షన్ తీసుకోవడానికి ఈ మనకు ఫుడ్ సప్లిమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నారా? దాని ప్రాబ్లమ్ బట్టి ఆహ్, ఒక 3 బాక్సుల, 6 బాక్సుల అంటే ఒక 3 మంత్స్, 6 మంత్ వాడండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే. ఈ రోజంతా ప్రొడక్ట్ వల్ల నేను తీసుకున్న రిజల్ట్ ఏంటంటే, వెంకట్ గారు నాకు మా స్ నా అప్లైనర్ వెంకట్ గారు నాకు ఈ ప్రొడక్ట్ పంపించినప్పుడు, సార్ ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఆయన ఒకటే మాట చెప్పిండు. "కాలిగోరు కాంచి కంటి రెప్ప వరకు పనిచేస్తుంది సార్ మీరు వాడండి" అన్నారు. సరే అప్పుడు నేను వాడేటప్పుడు ఈ సిస్టమాటిక్ గాని, ఫండమెంటల్ సిస్టమ్ గాని నాకేం తెలియదు. నేను ఆ రోజంతా వాడాను.
వాడిన తర్వాత అంటే నాకున్న చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, నా ఎడమ కాలి బొటనవేలు గోరు పుచ్చిపోతూ ఉండేదండి. అది నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ గోరు పీకించేయాలి అనుకున్నా. 2, 3 సార్లు టైమింగ్ కలవకపోవడం వల్ల కుదరలేదు. ఈ రోజంతా ప్రొడక్ట్ 15 రోజులు తీసుకున్న తర్వాత నేనేదో టైంలో ఆ గోరుకే చూస్తే ఆ గోరు పుచ్చు ఆగిపోయింది. అరే! ఇంత బాగా పనిచేస్తుంది గదా! అని అండ్ ద సేమ్ వే లిప్టిమాక్స్ ప్రొడక్ట్ వల్ల మా ఇంట్లో మా మిసెస్‌కి అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం వల్ల, ఈ 2 ప్రొడక్ట్‌ల రిజల్ట్ తోటి ఈ ప్రొడక్ట్ ఏంటి? దీని గురించి మనం తెలుసుకోవాలని చెప్పి నేను వాజేడు నుంచి విజయవాడ వచ్చి మన గ్రేట్ లీడర్ తాటి శివ గారితోటి ఈ యొక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, కెరియర్ ప్లాన్ తెలుసుకొని అక్కడి నుంచి నేను ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేయటం మొదలుపెట్టాను. ఇప్పటికి 7 నెలల నుంచి ఎంతో మంది ఫ్యామిలీస్‌కు షేర్ చేస్తున్నా. ఎంతో మంది ఫ్యామిలీస్‌ని ఆహ్, ఆరోగ్యం వైపు నడిపిస్తున్నా. దానివల్ల నాకు అనేక అల్టిమేట్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ అనండాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి ఎస్ఎఫ్ఎఫ్